హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనకి ఎండోమెంట్ మినిస్టర్, సో దేవాదాయ శాఖ మినిస్టర్ ఎండోమెంట్ పోస్టులు 106 పోస్టులు, గ్రేడ్ 3 పోస్టులు, ఇది ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తామని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకి ఈ పేపర్, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏంటి, జనరల్ స్టడీస్ పేపర్ ఏంటి, నెక్స్ట్ పేపర్ టు పేపర్ ఏంటి, ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దీనికి మీరు ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఈ క్వశ్చన్స్ మీరు ఒకసారి ఐడియా ఉంటే ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అని కాదు, జనరల్గా ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేస్తే అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మీకు కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దాంతోపాటు మీరు ఎగ్జామ్స్ కూడా రాశారనుకోండి, ప్రాక్టీస్ చేశారనుకోండి, అది మీకు సక్సెస్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, వీలైనంత ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. పేపర్ 1 అవ్వచ్చు, పేపర్ 2 అవ్వచ్చు, రెండిట్లో ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది క్లారిటీ వస్తుంది, అండ్ ఇంకా మీరు డే బై డే ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎండోమెంట్ పేపర్ 1, పేపర్ 2 మెంటార్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు మీకు ఒక టార్గెట్ ఇచ్చి అండ్ మీరు దానికి ఈవినింగ్ ఎవ్రీడే దాని మీద టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీకు ఎండోమెంట్ సిలబస్ అంతా కూడా పేపర్ 1, పేపర్ 2 రెండు సిలబస్ కంప్లీట్ చేసి మళ్ళీ రివిజన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు దాని మీద నేను కండక్ట్ చేస్తాను. అయితే ఇవి రాయడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది, ఎక్కడ తప్పులు చేస్తున్నారని మీకు తెలుస్తుంది. ఓకే, ఇది మాత్రమే కాకుండా పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ అండ్ పేపర్ 2 క్లాసెస్ కూడా మీరు కావాలనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎండోమెంట్ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ షెడ్యూల్ వస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోయే ఈ షెడ్యూల్ అంతా కూడా మీకు వస్తుంది. మీరు అది ఫాలో అవ్వచ్చు. అది ఫాలో అయ్యి మీరు టెస్ట్లు కూడా అటెండ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సిటీ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ బై జనవరి 2026? సో బెంగళూరా, అమరావతి, న్యూఢిల్లీయా, ముంబైయా? ఇది అమరావతి. అమరావతిలో ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని సెటప్ చేస్తున్నారు. ఓకే, అయితే ఇది నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా దీన్ని సెటప్ చేస్తున్నారనమాట. నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని సెటప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ క్వాంటమ్ వ్యాలీలో, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఐబిఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండ్ లార్సన్ అండ్ టర్బో, ఎల్ఎన్టీ, వీళ్ళు ముగ్గురు కలిసి మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ని కూడా సెటప్ చేస్తున్నారు. ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ని కూడా ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో సెటప్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేశారు. 156 క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్ 2ని ఇక్కడ సెటప్ చేస్తున్నారనమాట, ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో బై ఐబిఎం. గుర్తుపెట్టుకోండి, ఇది అడిగే అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వేరే ఎగ్జామ్లో అడిగే అవకాశం కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ రీసెంట్లీ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ఈ ఓటింగ్ త్రూ అన్ ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్ అప్లికేషన్ అన్నాడు. సో ఈ ఓటింగ్ త్రూ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ ఫస్ట్ స్టేట్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారంటే బీహార్ అనమాట. బీహార్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ ఓటింగ్ తీసుకురావాలని నిర్ణయించింది. ఓకే, సో 6 నగర పంచాయత్స్, 36 అదర్ మున్సిపల్ బాడీస్లో ఈ ఓటింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. అయితే ఈ ఓటింగ్ మొబైల్ యాప్ ద్వారా ఈ ఓట్ చేయొచ్చు అనమాట. అయితే ఇది కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే సీనియర్ సిటిజన్స్, డిజేబుల్డ్ ఇండివిజువల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే పోలింగ్ బూత్కి విజిట్ చేయలేరో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం కల్పించడం జరిగిందనమాట. ఒక ఎస్ఈసి బీహార్ యాప్ని ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే అవైలబుల్లో ఉంది. ప్రతి మొబైల్లో ఇద్దరు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఓటర్ ఐడి నెంబర్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇందులో యూజ్ చేయడం జరిగిందనమాట, అంటే సెక్యూరిటీ కోసం. ఓకే, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఓటు ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ వేయడానికి ఉండదు, దాన్ని మళ్ళీ డిలీట్ చేయడానికి ఉండదు అనమాట, బ్లాక్ చైన్ టెక్నాలజీ. సార్ మరి ఎలా నిర్ణయిస్తారు అతన్ని రికగ్నైజేషన్, ఆ పర్సన్ని అని అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా దీన్ని రికగ్నైజ్ చేస్తారు, ఆ ఓటర్ని వెరిఫై చేస్తారనమాట. ఓకే, సో ఈ
యాప్ని డెవలప్ చేసింది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సీడాక్ అనమాట. ఓకే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో ఇక్కడ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన కిచెన్ మరియు మెనార్ వెట్లాండ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని అంటున్నారు. అంటే కిచెన్ అండ్ మెనార్ వెట్లాండ్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సో ఇవి ఏ స్టేట్లో ఉన్నాయంటే ఇవి రాజస్థాన్లో ఉన్నాయి. సో స్పెసిఫిక్గా డిస్ట్రిక్ట్స్ మాట్లాడుకోవాలనుకుంటే కిచెన్ వెట్లాండ్ వచ్చేసరికి పలోడి డిస్టిక్, నార్థన్ థార్ డెజర్ట్లో ఇది ఉందన్నమాట. ఓకే, అండ్ కిచెన్ అదే మెనార్ వెట్లాండ్ వచ్చేసరికి ఉదయ్పూర్ డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ కిచెన్ వెట్లాండ్ వచ్చేసరికి మనకి ఒక మైగ్రేటరీ బర్డ్కి చాలా ఫేమస్ అనమాట. డిమోసెల్లి క్రేన్స్ అనే మైగ్రేటరీ బర్డ్కి బాగా ఫేమస్. ఓకే, అండ్ అదే మనకి మెనార్ వెట్లాండ్ వచ్చేసరికి బర్డ్ విలేజ్కి డెడికేట్ చేయడం జరిగింది. ఆ వెట్లాండ్ మొత్తం కూడా అక్కడ డెడికేటెడ్ బర్డ్ విలేజ్ని సెటప్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా రామ్సార్ సైట్సే. ఓకే, ఈ రెండు కూడా రామ్సార్ సైట్సే, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్. ద వరల్డ్స్ టాలెస్ట్ రైల్ ఆర్చ్ బ్రిడ్జ్, చినాబ్ రైల్ బ్రిడ్జ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై పిఎం నరేంద్ర మోడీ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సో ప్రపంచంలోనే ఎత్తైన రైలు ఆర్చ్ వంతెన అంటే చినాబ్ రైలు వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇది ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఇది ప్రారంభించడం జరిగింది. ఓకే, దీని ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ టాలెస్ట్ రైల్ ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. వరల్డ్స్ టాలెస్ట్ రైల్ ఆర్చ్ బ్రిడ్జ్. ఇలా ఆర్చ్ లాగా వస్తుంది, ఆర్చ్ లాగా వచ్చి దీని మీద ఇలాగా బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ బ్రిడ్జ్. సో దీని హైట్ వచ్చేసరికి 359 మీటర్స్ టాల్ అనమాట. సీ లెవెల్తో పోల్చుకుంటే 359 మీటర్స్, సీ లెవెల్ ఇది అనుకోండి, 359 మీటర్స్ హైట్లో ఉంటుంది ఇది. ఓకే, అండ్ ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం కూడా స్టీల్ అండ్ కాంక్రీట్ ఆర్చ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, చీనాబ్ రివర్ మీద, గుర్తుపెట్టుకోండి చీనాబ్ రివర్ మీద ఇది ఉంది. ఓకే, సో ఇదొక గ్రేట్ ఇంజనీరింగ్ మార్వల్ అని కూడా దీన్ని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ యాన్ MOU ఫర్ ద తపతీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ వాజ్ సైన్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఇటీవల తపతీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన రాష్ట్రాలు ఏంటి? సంతకం చేసిన రాష్ట్రాలు ఏంటి అని అంటే ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వీళ్ళిద్దరి మధ్య ఈ అగ్రిమెంట్ జరిగిందనమాట. ఈ తపతీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఉపయోగం ఏంటంటే, ఇది ఆ తపతీ బేసిన్ ఏదైతే ఉందో అక్కడ గ్రౌండ్ వాటర్ ఆక్విఫైయర్స్ అని అంటారు కదా, ఆ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం కోసం దీన్ని చేస్తున్నారనమాట, తీసుకొస్తున్నారు. అంటే తపతీ రివర్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేసి అండర్ గ్రౌండ్ ఆక్విఫైయర్స్కి పంపిస్తారనమాట. పంపించడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అనేది అవైలబుల్లోకి వచ్చేస్తుంది. గ్రౌండ్ వాటర్ అవైలబుల్ మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో కొన్ని డిస్ట్రిక్ట్స్, ఈ తపతీ రివర్ బేసిన్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్స్లో ఈ గ్రౌండ్ వాటర్ అనేది అవైలబుల్లోకి వస్తుంది. అప్పుడు మధ్యప్రదేశ్లో వచ్చి 1.23 అంటే 1.23 లక్షల హెక్టార్లు ఇరిగేట్ చేయడానికి అవకాశం ఉంటుంది మధ్యప్రదేశ్లో. మహారాష్ట్రలో వచ్చేసరికి 2.34 అంటే 2.34 లక్షల హెక్టార్లు పండించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం కోసం ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇనిషియేటివ్ అనమాట. ఓకే, అంటే ఇలాంటి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇనిషియేటివ్స్లో ప్రపంచంలోనే ఇది లార్జెస్ట్ అనమాట. దీనికి 19,244 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడుతున్నారు. అందులో 90% ఫండింగ్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వనుందనమాట. ఓకే, సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యశోదా ఏఐ ఇనిషియేటివ్ టు ఎన్హాన్స్ ఉమెన్స్ ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ వాజ్ లాంచ్డ్ బై అని అడుగుతున్నారు. అంటే మహిళల ఏఐ మరియు సైబర్ భద్రత నైపుణ్యాలను పెంపొందించడానికి యశోదా ఏఐను ప్రారంభించిన వారు ఎవరు అని అంటున్నారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఇలాంటివి
ఏ ఇనిషియేటివ్స్ ఎవరెవరు ఏ ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచ్ చేశారనమాట. సో యాక్చువల్గా ఈ యశోద ఏఐ ఇనిషియేటివ్ దీన్ని ఏమంటారంటే యశోద ఏఐ యోర్ ఏఐ సఖి అని అంటారనమాట. సో ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్తో, అంటే ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్తో కొలాబరేట్ అయ్యి దీన్ని లాంచ్ చేశారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉమెన్ డిజిటల్ లిటరసీని పెంచడం, డేటా ప్రైవసీ ఎలా డేటా ప్రైవసీ మెయింటైన్ చేసుకోవాలనేది ఆ ప్రాక్టీసెస్ తెలియజేయడం, సేఫ్ ఆన్లైన్ ప్రాక్టీసెస్ని నెలకొల్పడం అనమాట. ఓకే, సో ఇది రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో విత్ ఎసెన్షియల్ ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలని ఫోకస్ చేస్తాను అనమాట. ఓకే, ఎస్పెషల్లీ ఉమెన్కి. ఓకే, సో ఇది కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్. ఇట్ ఇన్వాల్వ్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎడ్యుకేటర్స్ అవ్వచ్చు, ఉమెన్ ఇన్ పోలీస్ ఫోర్స్ టు క్రియేట్ సేఫ్ సపోర్ట్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్. సో ఇది కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. వాట్ వాజ్ ద రివైజ్డ్ కోస్ట్ లైన్ లెంత్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్? సో ఇది చూడండి, చాలా దగ్గరగా అడిగారు. ఓకే, చాలా దగ్గరగా కన్ఫ్యూజ్ చేయడానికి ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే, సో దీన్ని మన నోట్స్లో కూడా వీటిని అప్డేట్ చేసాము. ఓకే, సో ఇది వచ్చేసరికి 11,098.81 కిలోమీటర్స్ అనమాట. ఇది రివైజ్డ్ కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, ఇదంతా 11,098.81 కిలోమీటర్స్. సో ఈ కోస్టల్ లైన్ రివిజన్ తర్వాత యాక్చువల్గా సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్ ఉండేది. సో ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వెళ్ళింది అనమాట. తమిళనాడు సెకండ్ పొజిషన్కి వచ్చింది. తమిళనాడు 1068.69 ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ రివైజ్డ్ కోస్టల్ లైన్ ఎంత అంటే 1053.07. సో ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ ఎంత? ఏపీ కోస్టల్ లైన్ 1053.07 అనమాట. ఓకే, 1053.07 కిలోమీటర్స్. ఇది రివైజ్డ్ కోస్టల్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ July 2025, వాట్ వాజ్ ద ఇనిషియేటివ్ అనౌన్స్డ్ బై పిఎం మోడీ ఫర్ డిజిటైజేషన్ ఆఫ్ ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్? జూలై 2025లో పురాతన మాన్యుస్క్రిప్ట్లు డిజిటలైజేషన్ కోసం ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన మిషన్ ఏమిటి? ఇది జ్ఞాన్ భారతం మిషన్ అనమాట. అంటే మనకి ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా డిజిటైజ్ చేయాలనుకుంటున్నారు ఈ జ్ఞాన్ భారతం మిషన్ ద్వారా. ఈ మిషన్ ద్వారా దగ్గరగా 1,000,000 ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ని డిజిటైజ్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఓకే, తద్వారా ఏంటంటే మనకి ఏన్షియంట్ ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ని ఒక నేషనల్ డిజిటల్ రిపోజిటరీని క్రియేట్ చేయాలని ఇది చేస్తున్నారు. దీనికి ఫైనాన్షియల్ అలొకేషన్ వచ్చేసరికి 480 crores దీనికి కేటాయించారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2025 to 2031 వరకు. ఓకే, 2025 నుంచి 2031 వరకు కూడా 480 crores ఆఫ్ ఫైనాన్షియల్ అలొకేషన్ కూడా కేటాయించారు. దీనికి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ టెక్స్ట్ డిసైఫర్ చేసి డిజిటలైజేషన్ స్పీడప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ విచ్ స్టేట్ డిక్లేర్డ్ August 7 యాజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డే టు బి అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఇన్ హానర్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్? సో ఇటీవల ఏ రాష్ట్రం ఆగస్టు 7ను ఎంఎస్ స్వామినాథన్ గౌరవార్థం సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా ప్రకటించింది? ఇది మహారాష్ట్ర ప్రకటించింది అనమాట. ఓకే, సో ఆగస్టు 7 ఎందుకు ప్రకటించిందంటే ఆగస్టు 7 ఎంఎస్ స్వామినాథన్ బర్త్డే అనమాట. ఓకే, సో ఆ గౌరవార్థం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంఎస్ స్వామినాథన్ మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ అనమాట, ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, అండ్ ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఫుడ్ సెక్యూరిటీ, ప్రమోటింగ్ సైంటిఫిక్ అండ్ క్లైమేట్ ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రమోట్ చేయడం కోసం సో ఆయన చేసిన ఇంపార్టెంట్ కీ రోల్ని దృష్టిలో పెట్టుకొని ఈ August 7ని సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా ప్రకటించడం జరిగింది బై మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ ఇయర్ August 7ని సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా ఆ రాష్ట్రం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద తల్లికి వందనం స్కీమ్ ఆఫర్స్ అన్ యాన్యువల్ అసిస్టెన్స్ ఆఫ్ డాష్ పర్ స్కూల్ గోయింగ్ చైల్డ్. తల్లికి వందనం పథకం పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి వార్షిక సహాయం ఎంత అందిస్తుంది? యాక్చువల్గా ఇక్కడ మనకి ఆప్షన్స్లో 15,000 ఇచ్చారు, 13,000 ఇచ్చారు, 12,000, 14,000. యాక్చువల్గా అయితే 15,000. ఓకే, సో ఈ 15,000 రూపాయలు ఇస్తుందన్నమాట పర్ చైల్డ్కి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇందులో 2,000 రూపీస్ స్టేట్ లెవెల్లోనే ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, స్కూల్ ఎన్హాన్స్మెంట్ కోసం పర్ చైల్డ్ ఆ 2,000 కట్ చేయడం చేస్తారనమాట. అంటే 2,000 కట్ చేయగా మిగిలింది ఎంత? 13,000 రూపాయలు ఇస్తారు పర్ చైల్డ్ అకౌంట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అకౌంట్లో పడతాయి. ఓకే, సో అయితే ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది ప్రతి స్కూల్ గోయింగ్ చైల్డ్కి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇంతకుముందు అమ్మఒడి స్కీమ్ ఉంది, అదేంటంటే ఒక ఫ్యామిలీలో ఒక చైల్డ్కి మాత్రం ఇచ్చేవాళ్ళు. కానీ ఇదేంటంటే ఎవ్రీ స్కూల్ గోయింగ్ చైల్డ్కి ఇది ఇవ్వడం జరుగుతుంది అమ్మఒడి స్కీమ్. అర్థమైందా అండి? అయితే ఇక్కడ మనకి 15,000 ఇచ్చారు, 13,000 ఇచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో 15,000 అనేది కరెక్ట్ ఆన్సర్. 2,000 డిడక్ట్ చేసిన తర్వాత 13,000 అకౌంట్లో పడతాయి. కానీ యాక్చువల్ అలొకేషన్ వచ్చేసరికి ఫర్ ఎవ్రీ చైల్డ్ వచ్చేసరికి 15,000 కేటాయిస్తున్నట్టే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ టీమ్ వన్ ద టైటిల్ ఆఫ్ 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్? ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఏ టీం గెలిచింది? 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఎవరు గెలిచారు అని అంటున్నారు ఇక్కడ. సో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ గెలిచారనమాట. ఇది మ్యాచ్ అగెయిన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. బై 8 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. ఇది బ్రాబోన్ స్టేడియం ఇన్ ముంబైలో March 15th, 2025 ఈ మ్యాచ్ జరిగింది. ఓకే, సో ముంబైలో మ్యాచ్ జరిగింది, ముంబై ఇండియన్స్ గెలిచారు 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ డాష్ యాజ్ ఆయుర్వేద డే. సో ఆయుర్వేద డేగా 23rd సెప్టెంబర్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు 23rd సెప్టెంబర్ని చూస్ చేసుకున్నారు? ఇంతకుముందు ఆయుర్వేద డేని ధన్తెరాస్ అప్పుడు ఆయుర్వేద డే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉండేది అనమాట. అంటే లూనర్ క్యాలెండర్ బేస్ చేసుకుని అది మారుతూ ఉండేది. అయితే ఇప్పుడు ఒక ఫిక్స్డ్ డేట్ అనేది ఉండాలి ఆయుర్వేద డే అని చెప్పేసి ఈ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో మరి September 23rd ఎందుకు అనౌన్స్ చేశారు? ఆ రోజునే ఎందుకు చూస్ చేసుకున్నారంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది. September 23rdకి September 23rd అప్పుడు ఆటమన్ ఈక్వినాక్స్ వస్తుందన్నమాట. సో ఆ డే రోజు ఏంటంటే మనకి డే అండ్ నైట్ సేమ్ టైం ఉంటుందన్నమాట. డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుంది. డే ఎంతైతే ఉందో నైట్ కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. సో ఆటమనల్ ఈక్వినాక్స్ September 23rd మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో దీని అర్థం ఏంటంటే మన ఆయుర్వేదాలో కోర్ ఫిలాసఫీ ఏంటి అని అంటే ఒక ఈక్విలిబ్రియం ఉండాలి బిట్వీన్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్లో ఈక్విలిబ్రియం అనేది ఉండాలి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ September 23rd కూడా డే నైట్ అనేది సమానమైన టైం ఉంటుంది కాబట్టి సో ఈ ఆయుర్వేద కోర్ ఫిలాసఫీ కూడా ఒక ఈక్విలిబ్రియం అనేది ఉండాలి, మైండ్, బాడీ అండ్ స్పిరిట్ మధ్య ఒక ఈక్విలిబ్రియం ఉండాలి అని చెప్పేసి ఈ డేని September 23rdన మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఆయుర్వేద డేగా. సో ఇక్కడ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. డేస్ ఏంటి, వాటి థీమ్స్ ఏంటి? ఓకే, ఎవ్రీ మంత్లో మనకి ఇంపార్టెంట్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. సో ఆ ఇంపార్టెంట్ డేస్ ఏంటి, వాటి థీమ్స్ ఏంటి అనేది ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 మెట్ ఇన్ దావోస్ టు డిస్కస్ గ్లోబల్ కోఆపరేషన్ ఇన్ విచ్ ఏరియా? 2025లో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు ఏ అంశానికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని గురించి చర్చించింది? సో ఏ అంశాల గురించి చర్చించింది అని అంటే ఇక్కడ స్పేస్ కాదు, స్పోర్ట్స్ డిప్లొమసీ కాదు, పబ్లిక్ హెల్త్ కాదు, ఇది గవర్నెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి చర్చించింది అనమాట. సో ఇక్కడ ఈ దావోస్లో జరిగిన మీటింగ్ ఏంటంటే ఈ థీమ్ ఫోకస్ చేసింది కొలాబరేషన్ ఫర్ ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ మీద ఫోకస్ చేసింది. సో 5 ఇంటర్ కనెక్టెడ్ పిల్లర్స్ చుట్టూ ఇక్కడ గ్లోబల్ కోఆపరేషన్ అండ్ సొల్యూషన్స్ మీద డిస్కస్ చేశారనమాట. ఓకే, ఒక పిల్లర్ వచ్చి రీబిల్డింగ్ ట్రస్ట్, రెండోది ఇమాజినింగ్ గ్రోత్, మూడోది ఇండస్ట్రీస్ ఇన్ ద ఇంటెలిజెంట్ ఏజ్, నెక్స్ట్ 4వది ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, 5వది
సేఫ్ గార్డింగ్ ద ప్లానెట్. ఈ 5 టాపిక్స్ మీద ఇక్కడ చర్చ జరగడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ 2 కంట్రీస్ రీసెంట్లీ డిక్లేర్డ్ సపోర్ట్ ఫర్ వెనజులా అమిడ్ యుఎస్ ప్రెషర్ ఆన్ ప్రెసిడెంట్ మదురో? సో ఇక్కడ చైనా అండ్ రష్యా, జనరల్గా చైనా అండ్ రష్యా ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ వెనజులా అనమాట. ఇటీవల అమెరికాతో ఉద్రిక్తల నడుమ వెనజులా అధ్యక్షుడు మదురోకు మద్దతు తెలిపిన 2 దేశాలు ఏవి? అవి చైనా, రష్యా అనమాట. ఓకే, సో అయితే తర్వాత ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. మదురోని లిఫ్ట్ చేశారు, ఎయిర్ లిఫ్ట్ చేసేసారు. మదురో ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేసేసి మిలిటరీ ఆపరేషన్ చేశారనమాట. అతన్ని సంకెళ్ళు వేసి మొత్తం నడిపించడం కూడా మనం చూసాము. కోర్టులో కూడా హాజరుపరిచారు, అమెరికా కోర్టులో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు పుట్ డ్రగ్ అబ్యూస్ ఇన్ చెక్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ సెటప్ ఏ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నేమ్డ్. సో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాష్ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. సో ఏ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిందంటే ఈగల్ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది అనమాట. సో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ని కాస్త రీనేమ్ చేశారు, ఈగల్ అని పెట్టారు. ఈగల్ అంటే ఏంటంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఓకే, సో మరి ఆక్టోపస్ అంటే ఏంటి? ఆక్టోపస్ అనేది ఇది కౌంటర్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనమాట. ఓకే, సో ఆక్టోపస్ ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కోసం ఇది సెటప్ చేయడం జరిగింది. ఇవి 2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవి ఆపరేషన్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డ్రమ్ ఆఫ్ ఫోటోస్టాట్ మెషిన్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అని అన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, అప్లికేషన్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ద డ్రమ్ ఆఫ్ ఫోటోస్టాట్ మెషిన్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫోటోస్టాట్ యంత్రం యొక్క డ్రమ్ క్రింది వాటిలో దేనితో తయారు చేయబడింది? ఫోటోస్టాట్ యంత్రం అంటే జిరాక్స్ మెషిన్ అనమాట. ఆ జిరాక్స్ మెషిన్ అది ఎలా ఫొటోస్ తీయగలుగుతుంది, ఎలా జిరాక్స్ తీయగలుగుతుంది, ఎలా అలా ప్రింట్ చేయగలుగుతుంది అని అంటే ఈ సెలేనియం వల్ల. ఈ సెలేనియం ఏం చేస్తుందంటే ఇది ఫోటో కండక్టివ్ మెటీరియల్ అనమాట. ఇది ఫోటో కండక్టివ్ మెటీరియల్ సెలీనియం అనేది. ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీ, లైట్, ఈ సెలీనియంకి లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడేమో అది ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది. ఎక్కడైతే లైట్ ఉండదో అక్కడ డార్క్నెస్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఈ ఫోటో కాపీయింగ్ అనేది రీప్రొడ్యూస్ చేయడం, జిరాక్స్ తీయడం అనేది జిరాక్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సెలీనియం మెటీరియల్ యూజ్ చేస్తారు ఈ ఫోటో కాపీ మెషిన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కామన్ టీవీ రిమోట్ కంట్రోల్ మేక్స్ యూజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్స్? సాధారణ టీవీ రిమోట్ కంట్రోల్ కింది వాటిలో ఏ తరంగాలు ఉపయోగించుకుంటుంది? ఇది యాక్చువల్గా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని ఉపయోగించుకుంటుంది అనమాట. ఓకే, సో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటే ఏంటి? మనకి 700 nm నుంచి, నానోమీటర్స్ నుంచి 1 millimeter వరకు ఉన్న ఆ వేవ్ లెంత్ ఉన్న ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయో అవి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని అంటాం. ఇవి సాధారణంగా మనిషి కంటికి కనిపించదు. ఇది విలియం హెర్షెల్ ద్వారా ఇది డిస్కవర్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకి సన్లైట్ ద్వారా మనకి వేడి పుడుతుంది కదా, అది ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల అనమాట. ఓకే, సో ఇది మనకి టీవీ రిమోట్స్లో వీటిని యూజ్ చేస్తారు. అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ చెప్తాను. ఇదే క్వశ్చన్ వితౌట్ చేంజింగ్ ఆప్షన్స్ కూడా మార్చకుండా, ఓకే, అంటే ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్ 13th February 2019 షిఫ్ట్ 3లో జరిగిన యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. ఓకే, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, లేజర్స్ అని అవే ఆప్షన్స్. అర్థమైందా అండి? అంటే 2019 షిఫ్ట్ 3లో జరిగిన ఎస్ఎస్సి పేపర్లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ మీకు రిపీట్ అయింది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అర్థమవుతుందా? ఇది నార్మల్గా ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, ఆన్సర్ చేయకపోవచ్చు. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కనుక చేస్తే మీరు కోర్స్ ఇవన్నీ చేయాలా సార్ అని అంటే అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, సాల్వింగ్ పేపర్స్
వీళ్ళు డైరెక్ట్లీ గివ్ యూ మార్క్స్ అనమాట. కొన్ని మార్క్స్ మీకు తెచ్చిపెట్టేస్తాయి. అవి మిగతా వాళ్ళు ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు అలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేస్తే. అదేవిధంగా టెస్ట్లు కూడా మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది. నేను ఒక 100 గంటలు చదివాను, 200 గంటలు చదివానంటే కాదు, మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. సో మనం కూడా ఎగ్జామ్సే కండక్ట్ చేస్తూ ఉంటాం ఎక్కువ. సో మీరు ఎగ్జామ్స్ రాయండి, నష్టమేమీ లేదు, ఎంత రాస్తే అంత మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ సాయిల్ ప్రొడ్యూసెస్ ఎ పెక్యులర్ స్మెల్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఆన్ పార్చ్డ్ సాయిల్? సో ఇది చూడండి, అంటే ఎండిన మట్టి నేల పై వర్షం పడితే నేలలో ఉండే క్రింది బ్యాక్టీరియాలో ఏది విచిత్రమైన వాసనను వెదజల్లుతుంది? ఇప్పుడు మట్టి వాసన, ఇప్పుడు వర్షం పడినప్పుడు బాగా ఎండిపోయింది అనుకోండి మట్టి నేల, అక్కడ వర్షం పడితే ఒక స్మెల్ వస్తుంది. అది చాలామందికి, కొంతమంది ఇష్టపడతారు ఆ మట్టి స్మెల్. ఓకే, సో అది దేనివల్ల వస్తుంది అని అంటే ఈ స్ట్రెప్టోమైసిటీస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా అది ఆ స్మెల్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బాగా డ్రైగా ఉంటుందో, గ్రౌండ్ మొత్తం బాగా డ్రైగా ఉంటుందో, అప్పుడు ఒక మెటబాలిక్ బై ప్రోడక్ట్ని సెక్రేట్ చేస్తుంది. దాన్ని జియోస్మిన్ అంటారు. జియోస్మిన్ దీన్ని తయారు చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ రెయిన్ డ్రాప్ వచ్చి దాన్ని హిట్ చేస్తుందో ఆ బ్యాక్టీరియాని, అప్పుడు ఈ జియోస్మిన్ ఎయిర్ బబుల్లో కలిసిపోద్ది, అంటే ఆ ఏరోజాల్స్లో కలిసిపోద్ది అనమాట. కలిసిపోయి ఆ మట్టి వాసన వస్తుంది. వర్షం అప్పుడే టపటపా చినుకులు పడుతున్నప్పుడు ఈ స్మెల్ వస్తుంది. మనకు బాగా వర్షం పడిన తర్వాత అప్పుడు రాదు, అప్పుడే పడుతున్నప్పుడు వస్తుంది. ఓకే, జియోస్మిన్ అనమాట. సో ఈ జియోస్మిన్ ఏరోజాల్స్లో కలిసి మనకు ఒక డిఫరెంట్ డిస్టింక్ట్ సెంట్ స్మెల్ వస్తుంది అనమాట. ఆ సెంట్ స్మెల్ దాని పేరు ఏంటంటే పెట్రియోకోర్. ఓకే, దాని పేరు ఏంటంటే పెట్రియోకోర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హనీ ఈజ్ స్వీటర్ దాన్ ద కేన్ షుగర్ ఆర్ కార్న్ సిరప్? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బన్ షుగర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అంటున్నాడు. అంటే డెక్స్ట్రోజా, లెవలోజా, సుక్రోజా, ఫ్రక్టోజా అన్నాడు. అయితే దీన్ని కూడా డిలీట్ చేశారు. ఎందుకనంటే ఇక్కడ లెవలోజ్ అన్న ఫ్రక్టోజ్ అన్న రెండు ఒకటే. ఓకే, సో ఈ హనీలో 38% ఆఫ్ ఫ్రక్టోజ్ ఉంటుంది. 38% ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఫ్రక్టోజ్ ఉంటుంది. ఓకే, సో అందుకనే ఈ హనీ చాలా స్వీట్గా ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు కేన్ షుగర్ అవ్వచ్చు, కార్న్ సిరప్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ లెవలోజ్, ఫ్రక్టోజ్ రెండు, అందుకనే వీటిని డిలీట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఇన్ సన్? అంటే సూర్యునిలో ఏ వాయువు ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. సూర్యునిలో హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది. హైడ్రోజన్ ఏమైందంటే హీలియంగా మారుద్ది. అంటే హైడ్రోజన్ కాస్త హీలియంగా మారుతుంది. ఓకే, హెచ్ఈ కింద మారుతుంది హైడ్రోజన్ కాస్త. సో ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిగిద్ది అనమాట. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిగి కొంత మాస్ ఏమైందంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ. సమ్ మాస్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ. అందుకనే మనకి సన్ చాలా హాట్ అండ్ బ్రైట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి ఏమైందంటే ఈ హైడ్రోజన్ అంతా బర్నప్ అయిపోయి హీలియంలోకి మారిపోయింది అనమాట. ఓకే, అప్పుడు సన్ స్లోగా బ్రైట్నెస్ అంతా తగ్గిపోయింది, దాని ఎనర్జీ అంతా లాస్ అవుతుంది అనమాట. అర్థమైందండి? సో అది మనకున్న ఎక్కువ మోస్ట్ అబండెంట్ గ్యాస్ వచ్చేసరికి హైడ్రోజన్. ఓకే, సో ఇక్కడ 20 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈ 20 క్వశ్చన్స్తో నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ 20 క్వశ్చన్స్ ఇలా పార్ట్స్గా మనం మొత్తం కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే, అండ్ మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఎండోమెంట్ పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయబోతున్నాం మండే నుంచి. ఫాలో అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మీరు కనుక తర్వాత చూసినా ఈ టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో యూటిలైజ్ చేసుకోండి, ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకే తెలుస్తుంది క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ పేపర్స్ నుంచి రిపీట్ అవుతాయి క్వశ్చన్స్. కొన్ని మనం ఇచ్చే టెస్ట్ సిరీస్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే,
సో జనరల్ స్టడీస్లో కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. జనరల్ స్టడీస్లో కూడా మీరు ఎక్కువ స్కోర్ చేస్తేనే ఆ 106 పోస్ట్లో మీకు ఒక పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.